నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వారి సమ్మె 9వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి వాటి నిర్వహణ కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించడంపై కార్యకర్తలు, ఆయాలు, ఐద్వా నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను చూసి నేర్చుకోవాలని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామని అన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మా అంగన్వాడీ వాళ్ళే ఏముందని చెప్పి తీసేయి బాకు. ఇప్పటికైనా మేలుకొని మేమేమి న్యాయమైన కోరికలే కోరుతున్నాం. మీరు చెప్పినయే మేము కోరుతున్నాము. మాకై మేమేం అడగల. నీకంటే వెనకొచ్చిన చిన్న దేశము అయినా కానీ జీతం పెంచింది కూడా కాక మళ్ళీ 1000 రూపాయలు సేతక్కనైనా చూసుకొని నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినా కానీ ఎమ్మెల్యే అయినా చూసి నేర్చుకో. తెలియదేమో ఒక ఆడ మనిషి విలువ ఆడ మనిషికే తెలుసు. దాన్ని నిరూపించింది. ఎక్కడ చిన్న రాష్ట్రంకున్న బడ్జెట్ మనకు లేదా? మన ఎంతో పెద్ద రాష్ట్రము, వాళ్ళకంటే కూడా పెద్ద రాష్ట్రమే. అంత బడ్జెట్ కూడా లేదా? నువ్వేమి ఇస్తానని మేము అడిగాము. మేము చేసే కష్టానికి మాకు ఫలితం ఏమంటున్నావు? 7,000 మాకు సరిపోవట్లేదన్నా. రోజు పనికి పోయినా ఒక బేల్దారి పనికి కానీ పోతే మనిషికి 1000 రూపాయలు బేల్దారికి. పక్కన మనిషి పోతే 800. నువ్వు దాంట్లో కాలు భాగం కూడా మాకు ఇవ్వటంలా. అందరూ చూస్తున్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థలో ఉండేటువంటి వాలంటీర్లు కానివ్వండి, మహిళా పోలీసులు కానివ్వండి, ఆ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలోకి వచ్చే ముందు వాళ్ళేమి గత 6 నెలలుగా సమ్మెకు పిలిపించారు. మా న్యాయమైన డిమాండ్స్ నెరవేరకపోతే మేము సమ్మెలోకి వస్తామని ముందస్తు పిలుపునిచ్చారు. కానీ ఈరోజు సీఎం గారు ఏమని ఆదేశించారు? వెళ్ళి అంగన్వాడీ తలుపులకు ఉండేటువంటి తాళాలు పగలగొట్టండి అని చెప్పి దౌర్జన్య కాండకి పిలుపునిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు కోరుకునేది దౌర్జన్యం, బెదిరింపులు కాదు. వాళ్ళవి న్యాయమైన డిమాండ్స్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఉద్యోగ రీత్యా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చి ఆ మాత్రలకి సరిపోవడం లేదు. ఆ 11,500 రూపాయలు, ఆయమ్మకి ఇచ్చే 7,000 రూపాయలు ఇప్పుడు ఉండేటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళ టాబ్లెట్ ఖర్చులకు సరిపోవడం లేదు. ఇది ఎంత మేరకు సబబు అని చెప్పి ఈ రోజు 8వ రోజు కాదు 80 రోజులైనా సరే అంగన్వాడీ కార్యకర్తలు వెనకడుగు వేరు. వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ తీరేంత వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.